ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ సర్కారు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి సర్కారు ప్రభుత్వంలోకి వచ్చింది. అనేక హామీలను నమ్మి ప్రజలు కూడా ఓట్లు ఇచ్చారు, వారిని ఎన్నుకున్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలని నట్టేట ముంచుతూ వారు చెప్పినటువంటి హామీలను తుంగలో తొక్కుతూ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబాటు ఎగరవేశారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలపై ప్రజలు మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతలపై తిరుగుబాటు ఎగురవేస్తారు. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై, అలాగే పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిపై కూడా తిరుగుబాటు ఎగరవేశారు. వాళ్ళను ఒకేసారి నిలదీయడంతో, సమస్యలను అడగడంతో వారు వెంటనే సైరన్ వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. సో దీనికి ప్రజా సమస్యలు వినప్పుడు, ప్రజల కష్టాలపై స్పందించినప్పుడు ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడం, దీనిపై ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో పోలీస్ ప్రహారాల్లోనే గ్రామాల్లో తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ నేతలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్ కుమార్, సరిగ్గా 2014 ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఉద్యమ ఆ ఆకాంక్ష నెరవేర్చడంలో విఫలమైనటువంటి ఆనాటి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలను గ్రామాన అడ్డుకున్న సందర్భం కనిపించేది. ప్రధానంగా ప్రజల ఆకాంక్ష కావచ్చు, జై తెలంగాణ నినాదం చేయాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రజలు తమ ఆకాంక్షలో భాగంగా ఆ ప్రజలంతా కూడా అడ్డుకున్న సిచ్యువేషన్ కనిపించేది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 18 నెలల తర్వాత 18 నెలల పాటు ఓపిక పట్టినటువంటి ప్రజలంతా కూడా మా హామీలు ఎక్కడ పోయాయి, ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా, ఏ ఒక్క హామీ ఫుల్ఫిల్గా అమలు చేశారన్నటువంటి ప్రశ్నలను సంధిస్తూ ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పాలకుర్తి నియోజకవర్గం అంటేనే పెద్ద ఎత్తున చైతన్యవంతమైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. అనేక ఉద్యమాలకు, పోరాటాలకు ఒక నిలవుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కావచ్చు, ఆమె అత్త, అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిని ఎక్కడికక్కడ నిలదీస్తున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. చిన్న ఉదాహరణ, ఇవాళ ఏదైతే దేవరూపుల మండలానికి సంబంధించి కామారెడ్డిగూడెం, జనగామ జిల్లా దేవరూపుల మండలం కామారెడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు చనిపోయిన సందర్భంలో ఆయన దశదిన కర్మ ఇవాళ జరుగుతూ ఉన్న క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేను ఆమె ఎవరైతే మృతుడు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా పనిచేసిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు అడ్డుకున్న సందర్భం, అక్కడ నిలదీసిన సందర్భం. ఎందుకంటే అతను చనిపోయిన రోజు, అతను చాలా రోజుల నుంచి అనారోగ్యం పాలయ్యి చికిత్స పొందుతూ మృతి చెందిన సందర్భము. ఆ చికిత్స పొందుతున్నప్పుడు ఒక్కరోజు కూడా ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించేందుకు వెళ్ళలేదని ఆ కుటుంబం అంతా కూడా ఆరోపిస్తుంది. దాంతోపాటు ఏదైతే టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి ఝాన్సీ రెడ్డికి వచ్చిందో అదే రోజు ఆ కార్యకర్త, ఆ గ్రామానికి సంబంధించిన నాయకుడు చనిపోయారు. అంటే ఆ గ్రామంలో ఆ సంబరాలు చేసిన సందర్భం, టీపీసీసీ ఉపాధ్యక్షురాలుగా ఆమెకు పదవి వచ్చిన రోజు అక్కడ భారీ వాహన ర్యాలీ చేశారు. అంటే ఒక కార్యకర్త చనిపోతే ఆ ఆవేదన, బాధ, దుఃఖం ఏది లేకుండానే ఒక పదవి ఇచ్చినందుకు ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక కుటిల నీతి కనిపించింది అన్నటువంటి అంశం ఆమె ఏదైతే చనిపోయినటువంటి ఆ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులు చెప్తా ఉన్న సందర్భం. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కూడా అక్కడికి వచ్చి వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయిన సందర్భం. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏదైతే మృతుడున్నారో ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఊగిపోతున్న సందర్భం. కోపోద్రేకులై ఆ ఆసుపత్రిలో ఉన్నప్పుడు రాలేదు, ఏదైతే చనిపోయిన రోజు సెలబ్రేట్ చేసుకోవడం ఎంతవరకు మంచి పరిణామం అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా తొర్రూరు మండలం, పెద్దవంగర మండలానికి సంబంధించి ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కావడంతో తొర్రూరు మండలానికి సంబంధించి ఫతేపూర్ గ్రామం కావచ్చు, అయితే దుబ్బతండ, ఇతర తండాలకు సంబంధించిన ప్రజలు కూడా నిలదీస్తున్న సందర్భం కనిపించింది. దాంతోపాటు ఇవాళ కూడా పెద్దవంగర మండలానికి సంబంధించి మెత్య తండాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీస్తున్న సందర్భం. ముఖ్యంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, కరెంటు కోతలు కనిపిస్తా ఉన్నాయి, కరెంటు కోతలతో ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ వ్యవసాయానికి సంబంధించినటువంటి సీజన్ వచ్చిన క్రమంలో యాసంగి సీజన్లోనూ పంట నష్టపోయిన పరిస్థితి, అంతకుముందు వానాకాలం సీజన్లో పంట నష్టపోయిన సందర్భంలో ఈ వానాకాలం సీజన్ సంబంధించి ఆశలు పెట్టుకున్న రైతు వాళ్ళ కరెంటును ఆశిస్తూ ఉంటాడు. ఆ కరెంటు విషయంలో రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం
సందర్భం కనిపిస్తా ఉంది. పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక వ్యతిరేక పవనాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి మాత్రం వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్నాయి. దాంతోపాటు మొన్నటికి మొన్న మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించి ఓపెనింగ్ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మురళీనాయక్ వెళ్ళిన క్రమంలో మురళీనాయక్ ముఖ్యంగా మనం మహబూబాబాద్ జిల్లా అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు డోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, గిరిజన నియోజకవర్గాలు, గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతము. అక్కడ ఉన్నటువంటి గిరిజన భూములను లాక్కొని ఆ స్కూల్ కట్టారు. గిరిజన భూములను లాక్కొనిటువంటి స్కూల్ కడితే గిరిజన ఎమ్మెల్యే నువ్వు ఎలా వస్తావన్నటువంటి ప్రశ్న లేవనెత్తుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్నారు. దాంతోపాటు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి చిన్నారపేట మండలంలో ఓ రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు జరగడం లేదని ఆ ధాన్య బస్తాలతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు ముందుకు వెళ్లాడు. అంటే ఎక్కడికి చూసినా కూడా కళ్యాణ్ శ్రీ గారి మొన్న ఇటీవల కాలంలో స్టేషన్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చే క్రమంలో అక్కడ కూడా ప్రజలు ఫ్లెక్సీ పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనసాగుతున్న తరుణంలో ఎక్కడికక్కడ ప్రజలు వ్యతిరేకంగా తమ గలాన్ని ఎత్తుతున్నారు. తమ ఎక్కడికైనా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, అడ్డుకుంటున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రవికాంత్.